ఇందులోకి అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ని ఇందులో కూడా దాచిపెడుతున్నావు ఈ మధ్య నోకు క్రాబ్ కర్రీ అయితే చేయబోతున్నాను. క్రాబ్స్ కర్రీ. సో అది కూడా బతికున్నాయి, చనిపోయినాయి కాదు. సో ఇప్పుడు కర్రీ ఉన్నాక అవి కదులుతాయా? కదులుతాయి, పొట్టలో గిల్ల కూడా కదులుతాయి. అయిందా? బాగైందా? ఇలాంటి వాళ్ళకే మా భూమి మీద కూరదంట. అబ్బా ఎందుకు ఆటలు చూసుకోబల్లా పీత అయితే మనం తీస్తున్నాము, కాళ్ళు ఇరుతున్నాం, మరి తర్వాత ఎట్ట? ఈ మండపీతలు ఎలా చెయ్యాలి ఇవి? మండపేటలో వీటిని కట్ చేయమని రాజు నాకు ఒక పెద్ద బాధ్యత అప్పగించిండు. ఇట్లా అంకులు ఎగరేసేవాడు వాళ్ళ ఇంటికి దగ్గర చూసినప్పుడు, అంకులు ఉండేటప్పుడు చూసిన నేను. స్మెల్ అయితే అద్దిరిపోయింది. నిజంగా ఇద్దరు కొట్టావు, నిజంగా బాగుంది, అద్దరిపోయింది అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో చూసారు కదా, మొత్తం కథ వేరే ఉంటుంది. 3 వీడియోల నుంచి స్పీడ్స్, సేమ్ స్పీడ్స్, డిఫరెంట్ నీ యాసలు ఆపుకోవాలి. సో ఈ రోజు వీడియో ఏంటంటే, చెప్పు. ఆసియా నేను ఏమంటారు డ్రమ్ స్టిక్స్ అయితే నేర్చుకున్నాము. అది మీకు ప్లే చేయాలని ముందుకు వచ్చాము. ఓ నీ అబ్బా ఆపరదే. సరిపోయారు ఇద్దరును. సో ఇలా నేర్చుకుని చావుల దగ్గర కొట్టాలని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యాము. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎటువంటి శవమైనా సరే ప్లీజ్ కాంటాక్ట్ రాజు ఆసియా ఆర్కెస్ట్రా. సో ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే, పెళ్ళిళ్ళు కాదు, డప్పులు కాదు, రండి బాబు రండి, మాయా లేదు, మంత్రం లేదు, ఇందులో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని ఈరోజు నేను బయటకి తీస్తా. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, సో ఇందులోకి అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ని ఇందులో కూడా దాచిపెడుతున్నావు ఈ మధ్య నోకు ఈ ఐటమ్స్ తో మేము కర్రీ అయితే చేయబోతున్నాము. సో అవేంటో చూడాలని ఉందా మీకు? 1 సెకండ్. సో రండి 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 రండి. వావ్, దయచేసి అమ్మని చూడు గాలి ఎలా అవుతుందో. చూశారు కదా, ఈరోజు క్రాబ్ కర్రీ అయితే చేయబోతున్నాం. క్రాబ్స్ కర్రీ. సో అది కూడా బతికున్నాయి, చనిపోయినాయి కాదు. సో ఇప్పుడు కర్రీ ఉన్నాక అవి కదులుతాయా? కదులుతాయి, పొట్టలో గిల్ల కూడా కదులుతాయి. అయిందా? బాగైందా? అవునా? బా చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉందో. ఆహా, ఇది బతికే ఉన్నది, చచ్చిపోయిందని అనుకునేరు మీరు. లైవ్ పో పట్టుకోవాలా? ఏ దోలు తీరిపోద్ది. అవునా? పట్టుకుని ఇగో అదిగో చూడు. దీన్ని ఇంత గట్టిగా పట్టుకుందంటే నా స్మూత్ హ్యాండ్ ఇంకెంత గట్టిగా పట్టుకుంటావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. జాగ్రత్త. నీ అక్క ఇది మొగుదనుకుంటా. అరే ఇలాంటి వాళ్ళకే మా భూమి మీద కూరదంట. అబ్బా ఎందుకు ఆటలు చూసుకోబల్లా. ఇదిగో అమ్మో,
ఇది సైడ్ బొక్క నుంచి కూడా అమ్మ ఇది రౌడీ పీతలా ఉంది. దీనికి పేరు రాసినారు నీకు లెక్కనే రౌడీది అది. అది చూడు చూడు అది చూడు ఎట్ట పడుతుంది. అది 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 మరి రాజునే కొరుస్తా. అది చూడు ఈ ఏలుతో పొడవడానికి ట్రై చేస్తుంది చూడు అది. అది ఒక చూడు ఎటు పోతావురా నాని. అరే భలే పోయింది తెలుసా. కానీ నిన్ను వస్తుందా? దీన్ని ఏం చేయాలి తెలుసా? సలసల కాగి సలసల వాటర్ వేయాలి. ఇది భలే ఆడుతుంది. ఆడుకుంటుంది కాసేపు. అది ఆగట్లేదు, చాలా పెద్దగా ఉంది అది. వద్దు దీన్ని పట్టుకో. అయితే ఇవి చూడు 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 ఇగో ఈ పక్క వెళ్తే చూడు ఎలా ఎలా పొడవడానికి ట్రై చేస్తుంది. ఇవేనా మనకు గుచ్చుకునేటివి? ఇవి కట్టేసినవి. ఇవి కట్టేసి అక్కడ ఉండు కాసేపు అక్కడ ఉండు. అది మళ్ళీ చూడు పో అలా అలా ఉంచే పోతుంది. అదిగో అరే పోతుంది. అది మళ్ళీ వస్తున్నాయి అన్ని. నీకు కరుస్తాయి. ఎవడే అసలు? అదిగో చూడు. దాన్ని ఏమన్నా అన్నా నేను చెప్పు. ఏహే ఉండటు ఏ ఉండు. అరే కట్టే దాన్ని కట్టే. ఫ్రెండ్స్ ఈ పీతల్ని మండ పీతలు అంటారు. మండ పీతలు. మండపేట కుర్రదాని మహా ఇదే అదే నీ బొందరా నీ బొంద. మండ పీతలు అంటారు. పీతలు బాగుంటాయి చూశారు కదా. ఇవి బతుకుంటే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయలేదు. చిన్న పీత చూపిస్తాను. ఇవన్నీ తేడా తేడాగా ఉన్నాయి ఏంటో. ఇగో దగ్గరకు ఈ తాడు కనిపిస్తుంది కదా. ఈ తాడు ఎందుకు కట్టారంటే ఈ సైడ్వి నార్మల్గా గుచ్చుకుంటాయి లైట్ కానీ. బట్ ఇగో ఇది ఉన్నది కదా, మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను. ఇవి మెయిన్ కాళ్ళు. ఈ మెయిన్ కాళ్ళతో గనక కరిసిందా చెయ్యి కట్ అయిపోయినట్టే. అందుకనే కట్టే ఏమంటారు వలలో పడినప్పుడే వాటికి తాళ్ళు కట్టేసి ఉంచుతారు ఈ పీతలకి ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. వాటిని విరిచిన తర్వాత కూడా అందులో ప్రాణం ఉంటుంది. దాంట్లో కనుక చెయ్యి కానీ ఏదైనా పడిందా కట్ అయినట్టే. బేసిక్గా ఇవి ఆహారం ఎలా తింటాయంటే నదిలో చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, ఆ చేపల్ని ఈ రెండు కాళ్ళు ఇగో ప్రతిదానికి ఫ్రంట్ ఉన్న రెండు కాళ్ళు, ఈ రెండు కాళ్ళతో చేపని పట్టుకుని కరిచి చంపేసి ఆ చేతులతో ఇట్లా పొడుచుకుని తింటాయి అన్నట్టు ఈ పీతలు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే మొదలు పెట్టద్దాం. ఎందుకంటే ఇది కొంచెం డేంజర్. అమ్మని అమ్మ ఇవి కట్టేసి ఉంటేనే మనకి ఇలా చేస్తున్నాయి. మరి డైరెక్ట్ పట్టి కట్టే వాళ్ళకి ఎంత ఇది ఆల్రెడీ ఊడిపోతుంది. ఈ అర్జెంటుగా పడే అందులో యాగో ఈ విరవాలి తాడిపోతుంది. ఇది ఇదిలాగా అదిలాగా ఇప్పుడు చేస్తుంది. అదిలాగా లాగా వెనకలాగా అమ్మా. ఇది పండ్లు ఇట్లా లాగితే ఎన్ని పళ్ళు సేమ్ లోపల ఎలాగున్నా ఈ పళ్ళు అందులో పడిందా కట్టే. దీన్ని ఇట్లా సెపరేట్ పెట్టేయాలి ఫస్ట్. ఇది చూడు ఎట్లా లేకుస్తున్నాయో. ఇది సో ఫ్రెండ్స్ ఈరోజు క్రాబ్స్ కర్రీ అయితే చేయబోతున్నాం. వీటిని రాజు చేతులతోనే క్లీన్ చేసి కట్ చేసి ఇస్తే నేను వండబోతున్నా. ఇగో రాజు ఇస్తే నాశనం చేయబోతున్నాను చెప్పలేదు. చూడు ఎట్లా వండుతాను. నాకు రాదు ఫస్ట్ టైం నేను చేసుడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో మ్యాక్స్ ఈ పెద్ద కాళ్ళు ఏవైతే విరిచేసామో ఆ విరిచిన వెంటనే ఇందులో సగం ప్రాణం అయితే పోయినట్టే. ఎందుకంటే మెయిన్ వాటిలోనే ఉంటుంది ప్రాణం. సో వీటిని తర్వాత ఏం చేద్దామంటే ఇంకా నీట్గా క్లీన్గా చేసుకుందాం. కాకపోతే ఇంకా ఫస్ట్ ఇగో రౌడీ ముండలు ఉన్నాయి కదా కొన్ని, వీటిని కూడా పీతలు మాకు కృష్ణానదిలో పడవు. గోదావరిలో పడతాయి. అంటే ఈస్ట్ గోదావరి నుంచి ఎందుకు మరి అట్లా ఈస్ట్ గోదావరిలో పడవు ఇవి. ఇదిగో మట్టి బంక మట్టి కడుక్కోవాలి మంచిగా. ఇది మనకి సేఫ్ అన్నట్టు. చూడండి ఒక పీతకి ఎంత తాడు ఉంటుంది. ఇంత పెద్ద తాడేసి కడితే కానీ అది ఆగదు. కాదు పీత అయితే మనం తీస్తున్నాము, కాళ్ళు ఇరుతున్నాం. మరి తర్వాత ఎట్లా నాకు తెలియదు. గొల్ల తీసి ఎట్ట చేయాలో దీన్ని క్లీన్ నీట్. అయితే అంకుల్కి కాల్ చేయి, మీ నాన్నకి కాల్ చేయి. అదే చేయాలి.
హలో ఎక్కడరా? ఎక్కడ బడ్డీ దగ్గర ఈ మండపీతలు ఎలా చెయ్యాలి ఇవి? మండపేటలో ఉమ్, బోగు తీసే బాబా. బోగు మామూలు జట్టుకుని కంద గుళ్ళ ఉంటది కదా, ఆ, ఆ, ఆ గుళ్ళ పైది ముళ్ళులో ఉంటుంది చూడ, పెట్టుకో. ఉమ్, ఉమ్, కింద కాళ్ళు పెట్టుకుంటే అయితే బోగు వచ్చేది. ఉమ్, ఉమ్. బోగు వచ్చిన తర్వాత బోగు లాగేటప్పుడు పైన కొమ్మ కొమ్మల కింద ఉంటాయి, ఆ పక్కన ఈ పక్కన. ఉమ్, ఉమ్. అవి తీసేసి పీత కింద ఒకటి ఉంటుంది. ఏంటది? పీత కింద మన పచ్చిలాంటి ఉంటుంది. ఉమ్, ఉమ్. ఆ పూలు లాగేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది. ఈ సైడ్లు తీసేయాలా? ఆ? సైడ్లువి తీసేసి కింద ఖర్చు తీసేస్తే చాలా? పైపు తీసేసిన తర్వాత ఆ పక్క ఈ పక్కన మెత్తని ఉంటాయి. అవి ఉన్నాయిలే. అవి తీసేసిన తర్వాత కింద మన చెయ్యంత ఎలాడపడి ఉంటుంది పీత కింద. తీసేయాలి. దాన్ని తీసేసి శుభ్రంగా అన్ని క్లీన్ చేసేస్తే అయిపోయినట్టే. నల్లగా ఉన్నది ఏంటి, గుడ్డా? నల్లగా ఉంటే గుడ్డు, ఎర్రగా ఉన్న గుడ్డు ఉంటుంది, నల్లగా ఉన్న గుడ్డు ఉంటుంది. సరే 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 ఉంటా. సరే సరే నేను చేస్తాను. ఈ లోపు నువ్వు లోపలికి వెళ్ళి సరే నేను అన్ని ఏమేమి కావాలో యూట్యూబ్లో చూసి వంటగది క్లీన్ చేయి. సెంటర్ కోసి కాళ్ళు దానికే ఉంచేసి అలాగే ఉంచేసి ఆ కాళ్ళు కూడా వేసేసాయి. వేస్తా అంటే అవి ఆ ముక్కలు ఇరవద్దా మనం? ఈ ముక్కలు సైడ్ కాళ్ళు ఏమీ ఇరవాల్సిన అవసరం లేదు. నీకు ఎలా ఉన్నాయో అలా వేసేసాయి. ఓన్లీ అవి ఒకటే సెంటర్ కట్ చేసి వేయాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నాకు ఒక సినిమా ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. పెద్ద సినిమాయే. సో నేను అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అర్జెంటుగాని. ఇంకెక్కడి నుంచి ఆశకి అయితే నీట్గా వేటికి వాటికి సపరేట్ చేసేసి అయితే ఇచ్చాను. సో నేనైతే ఇప్పుడు అటు వెళ్తున్నాను. ఆశ కర్రీ వండే లోపు నేను జాయిన్ అవుతాను. లేదు అని అంటే ఆశనే ప్రిపేర్ చేసి ఉంచుతుంది. సో కర్రీ మాత్రం మిస్ అవ్వద్దు. మీరు ఎవరైనా ఉంటే సేమ్ ఇట్లాగే నేను ఎట్లయితే క్లీన్ చేశానో అట్లా క్లీన్ చేసుకోండి. లేదంటే బయట ఒక 20-30 రూపాయలు ఇస్తే వాళ్ళు క్లీన్ చేస్తారు. బేసిక్గా మేము కూడా క్లీన్ చేపిద్దాం ఉంది ఆశ. కాకపోతే పీతలో ఎవరన్నా తీసుకుని క్లీన్ చేయాలనుకుంటే ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చూపించడం కోసమే మేము క్లీన్ చేసాము. కొంచెం రిస్క్ చేసి మరి ఇప్పుడు ఇదంతా తడిబడి పెట్టి అన్నీ చేయాలి. సో ఆశ కర్రీ జాగ్రత్త. సరే నువ్వు కూడా మంచిగా వెళ్ళి నేను చింపేసి వస్తాను. ఆల్ ది బెస్ట్. ఆల్ కదా మనదే బెస్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం మనమే చేసుకోవాలి. వీటిని కట్ చేయమని రాజు నాకు ఒక పెద్ద బాధ్యత అప్పగించిండు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా. వీటికి మధ్యలో కట్ చేయాలంట. అంతే ఇట్లా 2 పీసెస్గా చేసుకోమన్నాడు. అట్లా ఇంకొక 2 ఉన్నాయి. సో ఇట్లయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఫ్రెష్గా కడుక్కుందాం. ఇది కల్లుప్పు అంటారు. ఇది వేసి మంచిగా దానికి సపరేట్గా కడుగుతా. ఇట్లా మంచిగా క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. నాకైతే ఎట్లా ఉండాలో తెలియదు, కానీ నాకున్న ఆ మినిమం ఎంతో నాలెడ్జ్తోని కర్రీ వండబోతున్నా. సో రెడీ. ఇది వేడయ్యేలోపు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకుందాం.
మళ్ళీ అంకుల్ ఎగరేసేవాడు వాళ్ళ ఇంటికి దగ్గర చూసినప్పుడు. అంకుల్ ఉండేటప్పుడు చూసిన నేను, రాజు వాళ్ళ డాడీ. ఆయిల్ అయితే వేసిన, మనకి కొలతలు అవసరం లేదు, ఏదో అట్లా అందాజ వేస్తా. కొన్ని మెంతులు వేస్తున్నా. ఆయిల్ హీట్ అయింది. కొంచెం జీలకర్ర అంత ఎక్కువ మెంతులు. తర్వాత ఇది ఉల్లిగడ్డ పేస్ట్, ఇది చేసి పెట్టుకున్నా. ఉల్లిగడ్డ పేస్ట్ మంచిగా మగ్గాలి. సో ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుందంట కర్రీ అంట, నాకు తెలిసింది చెప్తుండ. అయితే అంతలోపు మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాం. కొంచెం పసుపు వేస్తున్నాం. సాల్ట్. ధనియాలు ఇట్లా వేపుకోవాలి. వేపుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మనం ఇంకా కొన్ని ఉన్న వేపుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నేను ఫ్రెష్గా నూరిందే. అయితే కొంతమంది వేయరు ఇందులో, కానీ వేస్తా, నాకు ఆ స్మెల్ అది రాకుండా. రాజు ఇది కొంచెం మూవీ గురించి కాల్ వచ్చేసరికి బయటికి వెళ్ళిండు అర్జెంటుగా. సో అంతలోపు నేను రాజు వచ్చేవరకు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా. చూద్దాం కర్రీ అవుట్పుట్ ఎట్లా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోవాలి, అది పోయేంత వరకు వేపుకుందాం. టమాటా పేస్ట్, ఇది టమాటా పేస్ట్ మిక్సీ పట్టేసుకుని కొంచెం వేసుకుంటున్నాం. మళ్ళీ చాలు, మళ్ళీ ఎక్కువ పుల్లగా అయిందనుకో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అందుకే కొంచెం వేస్తాం. నెక్స్ట్ మసాలాకి ధనియాలు కదా, ధనియాల తర్వాత కొంచెం జీలకర్ర, స్పూన్ వేసినాం కదా, సో ఒకటైతే వేస్తున్నాం. కారం ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఒక 2 minutes అంతే. దీని తర్వాత మనం డైరెక్ట్ ఆ ముక్కలన్నీ ఇందులో వేసుకోవడమే. అంతలోపు దీని సంగతి చూద్దాం. మసాలా చికెన్ అనుకోండి చాలా సింపుల్, కానీ ఇది ఫిష్ అనగా కొంచెం రిస్క్. అంటే మనకు స్మెల్ అవి రాకుండా మంచిగా వండుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకుందాం మసాలాకి. సో ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నా, దాన్ని ఎప్పుడు కావాలో అప్పుడు వాడదాం. సో ఇది ఇంతవరకు అయితే చేసిన.
ఇంత మించి అంటే నా వల్ల కాదు. చికెన్ కలపడం కూడా కదిలియాలంతే. అయితే ఇందులో అంట చింతపండు పులుసు వేయాలి ఇందులో. కాబట్టి చింతపండు పులుసు నేను ఇప్పుడు నానబెట్టి చింతపండు ఏమంటుంది చింతపండు నానబెడతా చింతపండు పులుసు కోసం. ఫ్రై అయితే కలర్ డిఫరెంట్ చేంజ్ అవుతుంది, ఆరెంజ్ కలర్లోకి వస్తున్నాయి అవి. స్మెల్ అయితే అద్దిరిపోయింది. సో ఫైనల్గా అయితే కర్రీ ఇట్లుంది. లాస్ట్ కొత్తిమీర వేసినాం అనుకోండి అయిపోద్ది. నేనైతే ఇప్పటిదాకా టేస్ట్ కూడా చేయలేదు. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేస్తే కర్రీ అయిపోయినట్టే. సో రాజు వచ్చినాక కర్రీ ఎట్లుందో ఏంది అనేసి మనకు టేస్ట్ చేసి చెప్తాడు. సో రాజు వచ్చే వరకు నేను అప్పటిదాకా అస్సలు టచ్ కూడా చేయను. సో ఒక్కసారి చూడరు, మొత్తం అసలు ఆరెంజ్ కలర్లోకి భలే వచ్చింది. ఇది ఇవన్నీ ఇది పీతల కూర చూడడానికి వెరైటీగా భలే ఉంది. ఆహా, వాసన కూడా అదరగొట్టింది ఆసియా. ఇది ఆ నైట్ పూట నేను రైస్ తిన్నాను, సీడ్స్ ఆమ్లెట్ తింటాను. కొంచెం ఇది మనకి బెటర్, అంటే ఐ థింక్ హెల్త్ ప్రాబ్లం ఉంది కదా దానికోసమని. సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉన్నదని. ఆహా, నిజంగా ఇద్దరు కొట్టాం, నిజంగా బాగుంది, అద్దరిపోయింది అసలు. బాబా నిజంగా ఆసియా కర్రీ పాయింట్ పెట్టుకొచ్చా నువ్వు. ఇది ఒట్టుగా నీ మీద ఒట్టుగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సీరియస్గా చాలా బాగుంది. అద్దరు కొట్టు, పీత ఉడుకుని కరెక్ట్గా అన్నీ సరిపోయింది. నువ్వు తిట్లు తింటావేమో అనుకున్నాను కానీ ప్రేమను పొందుతావు పోయేలా. థ్యాంక్ యూ. ఏమో ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా. నువ్వు కూడా కాదా అది వేసుకున్నావు, ఎలా తినాలో తెలుసా? ఇదా ఎట్లా తినాలి? ఎట్టుంది? బాగుంది. అట్లా ఉంటుంది నేను వండమంటే మరి. బాగుంది. తిను వద్దా ఎరుగు. ఎమ్మి. అది ఎట్లా తినాలి? సో ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, దీన్ని ఇట్లా తెంపుకోవాలి ఈ కాల్ని. తర్వాత జాయింట్లు ఉంటాయి దీనికి ఇక్కడ. ఇట్లా ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ వాడాల్సిందే. పైన డిప్ ఇలా తీయాలి. బేసిక్గా పీత కంటే లోపల ఉన్న ఈ గుజ్జ ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇది గుజ్జు ఇట్లా తినాలి.
అది రుచి. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీనికి ఇది ఉంటుంది కింద ఇట్లా జాయింట్, ఈ జాయింట్ తప్పించేస్తే వచ్చేస్తుంది. ఎట్లా అంటే అయ్యి బాబు మొక్కం జాగ్రత్త తినాలి కదా. లోపల గుజ్జు ఇదిగో చూడు, చూపి. మూమెంట్గా తెలుస్తుంది. ఇది తీసేస్తే వచ్చేది. సో నువ్వు కూడా అలాగే తినా. పైన గుళ్ళంతా తీసేస్తే ఇది లోపల కండ. ఓకేనా? భలే తీసినావు, బాగుందా? సూపర్. నువ్వు అలా తిను, రాకపోతే నాకు తీసేస్తా. సరే.